హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఇప్పుడైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈరోజు ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ భర్తీలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి డిఎస్సికి కేబినెట్ కూడా ఆమోదం అయితే ఇచ్చింది. డిఎస్సి సంబంధించి కేబినెట్ ఆమోదం అయితే ఇచ్చింది. అదేవిధంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని తెలియజేస్తున్నారు. మనకు దీనికి సంబంధించి ఈ రోజే మనకు నోటిఫికేషన్ కూడా మనకు ఈవినింగ్ టైంలోగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా దీనిపై ఇంకా కేబినెట్ సమావేశంలో భాగంగా దీనికి సంబంధించినటువంటి చర్చలు అనేవి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు ఎలా షెడ్యూల్ అనేది దానికి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు అనేవి మనకు మరిన్ని రావాల్సి ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి మనకు ఈరోజు లేదా రేపు పూర్తిగా మనకు నోటిఫికేషన్ భాగంగా ఉన్నటువంటి సిలబస్ విధానం, దానికి సంబంధించిన నోటిఫికేషన్ మరింతగా మనకు రావాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికీ డిఎస్సికి సంబంధించి ఈరోజు మనకు కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గౌడ ఈ యొక్క నోటిఫికేషన్ భాగంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అనేవి రావాల్సి ఉంది. అదేవిధంగా అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇప్పటికీ స్టార్ట్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మీ యొక్క ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు డిఎస్సి సంబంధించి అయితే నోటిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది మనకు టెట్ పెట్టిన తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే డిఎస్సి ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అక్షరం ఎడ్యుకేషన్స్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి ప్రతి ఒక్క క్లాసెస్ అనేది పూర్తిగా మీకు హై లెవెల్ ఫ్యాకల్టీ చేత అయితే చెప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా క్లాసెస్ అనేవి వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.